వచ్చాను సార్. ఒక సారంగపూర్లో మార్వాడీస్ వెళ్ళే ఒక టెంపుల్ ఉంటుంది సార్, శ్రీ రాంప్రియదాస్ మహారాజ్ టెంపుల్ అని. ఆ టెంపుల్లోకి నేను వెళ్ళాను. నా మీద ఒక బ్రాహ్మణుడు గంజాయి మత్తులో దాడి చేయడం జరిగింది. నేను అట్టి సంఘటనను వీడియో తీసి నేను 6 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాను సార్. ఫిర్యాదు చేయగా పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. కానీ గౌరవ ఏసీపీ గారు వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్, నేను నా వాచా కర్మణ మనస్సాక్షిగా చెప్తున్నాను, నేను బాబాసాహెబ్ వారసుడిగా చెప్తున్నాను, నాకు అబద్ధాలు మాట్లాడాల్సిన అవసరం లేదు. మళ్ళీ గౌరవనీయులు సిపి గారు దీని మీద రీఎంక్వైరీ వేయాలని కూడా తమరి ఆధ్వర్యంలో నేను సిపి సార్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. వితౌట్ ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కేసుని క్లోజ్ చేశారు. నాయకులుగా చలమాని అవుతున్న వాళ్ళం మేము ఇంత అన్యాయానికి గురవుతుంటే మరి సామాన్యులు ఈ జిల్లాలో ఎలాంటి అన్యాయాలకు గురవుతున్నారో గమనించగలరు. అలాగే మన్నించాలి సార్. మరియు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో గత 30 ఏళ్ల క్రితం నిర్మించబడిన బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూ ఈరోజు కనుమరుగైపోయిన పరిస్థితి. అక్కడ 6.5 అడుగుల స్టాచ్యూ. ఆ స్టాచ్యూ స్థానంలో సర్కిల్ పెద్దదైంది కాబట్టి 25 అడుగుల కాంస్య విగ్రహాన్ని నిర్మించాలని మా బంగారు సాయిలన్న నేతృత్వంలో మరియు మా బహుజనులు మాలమానాడు నాయకులు విజయ్ గారు తదితరులు అందరూ కూడా అక్కడ భూమి పూజ చేయగా ఒక వ్యక్తి తన స్వార్థం కొరకు వాళ్ళ మీద ఫిర్యాదు చేయడం జరిగింది సార్. వాళ్ళపై 0 FIR 4 టౌన్లో నమోదు చేయబడింది. అట్టి కేసుని కూడా పోలీస్ కమిషనర్ వారి ద్వారా ఉపసంహరించుకునే విధంగా తమరు చర్యలు తీసుకోవాలని నేను వేడుకుంటున్నాను సార్. ఇంకో విషయం సార్, తమరు దృష్టికి తీసుకొస్తున్నాను సార్. గత 2 రోజులుగా నాకు సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి ఒక హాస్టల్ నుంచి కాల్స్ వస్తున్నాయి సార్. వాళ్లకు ఫ్యాకల్టీస్ లేక తంగళ్ళపల్లిలో గిరిజన బాలికల హాస్టల్లో ఫ్యాకల్టీ లేక వాళ్ళు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సార్. వాళ్ళు రోడ్డు ఎక్కారు సార్ విద్యార్థినులు. అయితే ఈ సందర్భంగా నేను తమరికి పక్క జిల్లా వేరే జిల్లా విషయం చెప్తున్నందుకు నన్ను మన్నించండి. కానీ సమస్య జటిలంగా ఉంది అక్కడ. ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయని చెప్పేసి నిన్నటి నుంచి వాళ్లకు వైఫై బంద్ చేయడం జరిగింది. సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లిలో. ఆ తంగళ్ళపల్లిలో విద్యార్థులు చాలా విధమైన ఆవేదనలు విషయాలను ఎదుర్కొంటున్నారు సార్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చెప్పింది మా దృష్టికి వచ్చింది. దాన్ని సుమోటోగా స్వీకరించడం, కలెక్టర్ నోటీసులు పంపుతున్నాం. దాని గురించి వదిలే ఈ జిల్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దాని మీద మీరు స్పందించినందుకు ఒక బాబాసాహెబ్ వారసుడిగా నేను చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సార్. నాయకులమని చెప్పుకొని మాకు ఎవరైనా బడుగు బలైన వర్గాల వాళ్ళు, మా SC STలు మా దగ్గరకు వచ్చి మాకు ఈ అన్యాయం జరిగిందంటే మేము పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళి సార్ ఇది అన్యాయం సార్ అంటాము. కానీ స్వయంగా మేమే అన్యాయానికి గురైనప్పుడు మాకు న్యాయం జరగకపోతే ఈ కమిషన్లు, ఈ చట్టాలు, ఈ రాజ్యాంగం దీన్ని అనవసరంగా అధికారులు తప్పుదోవ పట్టించి క్లోజ్ చేయడం ఇది సరైన విధానం కాదు సార్. ప్లీజ్ కమిషనర్ గారు చేతులెట్టి దండం పెడుతున్నాను సార్. దీని మీద మీరు రీఎంక్వైరీ చేయించండి. ఏ బ్రాహ్మణుడు అయితే గంజాయి మత్తులో నాపై దాడి చేశాడో గుడిలో ఆ వీడియో CD కూడా నేను మీకు అందించగలను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సరే, తప్పకుండా సిపి గారు తప్పకుండా నోట్ చేసుకున్నారు. అది